మతిస్థిమితం లేని తల్లికి జన్మించి ముళ్లపొదల్లో చిక్కిన చిన్నారిని అక్కున చేర్చుకొని ఆలనా పాలనా చూసింది ఆ స్వచ్ఛంద సంస్థ. అదే చిన్నారి నేడు చదువులో, క్రీడల్లో రాణిస్తూ సేవా సంస్థ నిర్వాహకుడి ఆశయ సాధనకు అహర్నిశలు శ్రమిస్తోంది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో 1000కి 985 మార్కులు కైవసం చేసుకుంది. స్విమ్మింగ్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి శభాష్ అనిపించుకుంది. భవిష్యత్తులో సివిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం, కనీసం తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియని పరిస్థితి. 5 నెలల చిన్నారని మతిస్థిమితం సరిగ్గా లేని తల్లి దగ్గర చూసి చలించిపోయాడు ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు. ఇద్దరిని సంస్థకు తీసుకురాగా కొన్ని రోజులకే తల్లి బిడ్డను వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చిన్నారిని అన్నీ తానే చూస్తూ వచ్చాడు నిర్వాహకుడు. ఈ అమ్మాయి పూజా ఇమాన్. ఆ పేరు పెట్టింది తల్లిదండ్రులు కాదు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజారెడ్డి అనాథ పిల్లల కోసం మైలవరంలో డాడీ హోమ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడు. అమ్మాయికి పేరు పెట్టాలని భావించి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కు లేఖ రాశాడు. స్పందించిన కలాం 3 మతాల పేరుతో ఇమిడి ఉండే విధంగా పూజా ఇమాన్ అనే ఈ పేరును సూచించారు. కలాం సూచన మేరకు బాలికకు పూజా ఇమాన్ పేరును నామకరణం చేశాడు రాజారెడ్డి. అంతేకాదు చిన్నారి పేరు మీద ప్రొద్దుటూరు మండలం చౌడూరులో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించాడు. అదే పాఠశాలలో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు పూర్తి చేసింది విద్యార్థిని. ఎస్ఎస్సీలో 85% మార్కులు సాధించింది. ఇంటర్ హైదరాబాద్ లో చదివి 1000కి 985 మార్కులు అందుకుంది. చిన్నతనం నుంచి చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపింది విద్యార్థిని. 3వ తరగతి నుంచే స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనేది. 2018లో చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 1 స్వర్ణం, రజతంతో పాటు 3 కాంస్య పతకాలు సాధించింది. గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 1 రజతం, 2 కాంస్యలు కైవసం చేసుకుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో పతకాలతో పాటు IAS కావడమే తన లక్ష్యమని ధీమాగా చెబుతోంది పూజ. నేను 5 months ఉన్నప్పుడు డాడీ హోమ్కి వచ్చాను. డాడీ నన్ను ఆదరించారు. నా పేరు మీద స్కూల్ స్థాపించడం జరిగింది. డాడీ అబ్దుల్ కలాం దగ్గరికి వెళ్ళి నా నామకరణం జరిపించడం జరిగింది. ఆయన పూజా ఇమాన్ నామకరణం చేశారు. నేను ఫస్ట్ నుంచి 10th వరకు పూజా స్కూల్లోనే మంచిగా చదువుకున్నాను. అకాడమిక్స్ లో కాకుండా ఇంకా స్పోర్ట్స్ లో కూడా చాలా అచీవ్మెంట్స్ ని చేశాను. 10th లో నేను 428తో క్వాలిఫై అయినా, 85%. 10th తర్వాత డాడీ గారు నన్ను రీసెర్చ్ చేసి చాలా కాలేజెస్ ని చూసి మంచి ఎడ్యుకేషన్ అనేది నాకు రావాలని నారాయణ జూనియర్ కాలేజ్ లో చేర్పించారు. ఇంటర్మీడియట్ లో 985 తెచ్చుకున్నా 1000కి. డాడీ చనిపోయిన తర్వాత నన్ను కవిత అక్క కూడా ఏ లోటు లేకుండా చూసుకుంది డాడీ లెక్కనే. డాడీ ఏ కళ అయితే నెరవేర్చాలనుకుంటున్నారో మేమందరం ఆ కళని మేము ఖచ్చితంగా నెరవేరుస్తాము. ఐ ప్రామిస్ టు డాడీ దట్ ఐ విల్ కంపల్సరీ బి అన్ IAS ఆఫీసర్ ఇన్ ద ఫ్యూచర్. ఈతపై మక్కువతో నిరంతరం కఠోర సాధన చేసేది పూజా ఇమాన్. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తుండటంతో అందరూ పతకాల పూజ అని పిలిచేవారు. తల్లిదండ్రులు లేకపోయినా ఆ లోటు తెలియకుండా డాడీ పెంచారని వివరించింది. అయితే 2023లో ఆస్తుల విషయంలో రాజారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ఎలా ఉండాలనే విషయాలు నేర్పించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని పూజా ఇమాన్ చెబుతోంది.
స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ప్రాక్టీస్ కనీసం ఒక 3 hours అనే చేస్తాను. 3rd క్లాస్లో నా ఫస్ట్ కాంపిటీషన్ 2018లో ఐ క్వాలిఫైడ్ విత్ 3 bronze, 1 silver and 1 gold. అండ్ 7 years నా స్విమ్మింగ్ అయిపోయింది. అండ్ నౌ ఐ పాస్డ్ అవుట్ మై 10th అండ్ జస్ట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ నౌ. ఐల్ సీ ఫర్ బెటర్ క్వాలిఫికేషన్స్ ఫర్ టుమారో ఆర్ నెక్స్ట్. ఆయన చనిపోయినాక కూడా నాకు కవితకు అన్నీ చూసుకుంది సార్. నాకు ఎప్పుడు అట్లా అన్నదనే ఫీలింగ్ రాలేదు. ఆయన ఎంతో కష్టపడి నన్ను చూసుకున్నాడు. నా కోసమనే కాదు, ఎంతో మంది పిల్లలు నాలాగా ఎంతో మందిని చదివించాడు. షీఈస్ టేక్ కేరింగ్ ఆఫ్ us like a big sister and we are all supporting her. She is really struggling very hard to success daddy dreams. థ్యాంక్ యూ సిస్టర్. మాకు ఏది రాదనేది ఏం చేయలేదు, ప్రతి ఒక్కటి నేర్పించారు. ఐఏఎస్ గా చూడాలన్న డాడీ ఆశయం నెరవేర్చడానికి ఎంత కష్టమైనా పడి సాధించి తీరుతా అంటోంది చదువుల తేజం. ఇప్పటికీ ధైర్యం కోల్పోకుండా ఉన్నామంటే ఆశ్రమ నిర్వాహకుడు నేర్పించిన విలువలే తమ బలమంటోంది. స్టడీస్లో కాదు, స్పోర్ట్స్లో కాదు, ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా ప్రతి ఒక్క దాంతో అన్నిట్లో మేము ఫస్ట్ ఉండాలనే థాట్తో మాకు అన్నీ నేర్పించారు. ఆయన ఏది తక్కువ చేయలేదు మాకు. సొసైటీలో మేము ఇట్లా నిలబడాలి స్ట్రాంగ్గా అనేది మాకు ఏ భయం లేకుండా ఎన్నో విధాలుగా మాకు మోటివేషన్ ఇవ్వడం, చాలా ఇన్స్పిరేషన్స్ని మాతో షేర్ చేసుకోవడం, చాలా స్టోరీస్ చెప్పడం. ఈయన అంటే అబ్దుల్ కలాం ఇట్లా ఇన్స్పిరేషన్ తీసుకోవడం, మదర్ తెరీసాని ఇట్లా ఇన్స్పిరేషన్ తీసుకోవడం, చాలా పాజిటివ్ థాట్స్ని షేర్ చేసి మా మైండ్స్ అన్నిటిని ఎటు సొసైటీలో ఎటు లోడౌన్ కాకుండా చాలా నేర్పించారు ఆయన. సో అందుకే మేము ఇంత స్ట్రాంగ్ ఉన్నాం ఇప్పటికి కూడా. ఆయన లేకపోతే వీఆర్ నథింగ్ నౌ. ఆయన ఉండబట్టే మేము ఇంత స్థాయికి ఎదిగాం మేమందరం. డాడీనే అందరికీ అమ్మా నాన్న, హీఈస్ హోల్ ఫ్యామిలీ ఫర్ అస్. డాడీ నన్ను ఐఏఎస్ లాగా చూడాలన్నాడు. సో ఐ విల్ కంపల్సరీ డూ ఇట్ అండ్ షో హిమ్. రాజారెడ్డి మరణానంతరం పూజా యమాన్ బాధ్యతలను పాఠశాల సీఈఓ కవిత చూసుకుంటున్నారు. ఈమె కూడా ఓ అనాథే. పూజ ఆశయ సాధనకు ఏ లోటు రానివ్వమని ఆమె భరోసాగా చెబుతున్నారు. చిన్నతనం నుంచి చదువుతో పాటు క్రీడల్లో ముందుండేదని చెబుతున్నారు ఉపాధ్యాయులు. పూజా ఈమాన్ అనే పేరుతోనే పూజా ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి రూపాయి కూడా అక్కడ డాడీ హోమ్ లో ఉండే అనాథ బిడ్డలకి మరియు వృద్ధులకి కడుపు నింపడం కోసం మాత్రమే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా చూడాలని డాడీ గట్టిగా అనుకున్నారు. సో పూజ డాడీ ఏదైతే అనుకున్నాడో దాన్ని నెరవేరుస్తుంది. సో ఇంటర్మీడియట్ లో కూడా డాడీ అనుకున్న ప్రకారం మంచి స్కోర్ సంపాదించింది. ఇప్పుడు CUET ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి. సో దాంట్లో ర్యాంక్ వస్తే గిన మంచి కాలేజ్ లో సీట్ వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. డిజిటల్ యుగంలో చిన్నపిల్లలకు ఫోన్ లేనిదే రోజు గడవదు. కానీ మొబైల్ ఫోన్ లేకపోవడం వల్లే తాను చదువుపై దృష్టి పెట్టారని చెబుతోంది పూజ. అభం శుభం తెలియని వయసులో ఈ చిన్నారిని తల్లిదండ్రులు కాదనుకుంటే ఈ స్వచ్ఛంద సంస్థ హక్కును చేర్చుకుని అన్నీ తానే నడిపించింది ఈ పూజా ఇంటర్నేషనల్ స్కూల్. ఈ అమ్మాయి ఐఏఎస్ కావాలనేటువంటి లక్ష్యాన్ని కూడా ముందు పెట్టుకుని చదువుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించినటువంటి పూజా ఈమెన్ భవిష్యత్తులో కలెక్టర్ కావాలనే లక్ష్యంతోనే చదువుతున్నాను, ఆ కోరిక తప్పకుండా నెరవేర్చే విధంగా పట్టుదలతో సాధిస్తాను అనేటువంటి అభిప్రాయాన్ని పూజా ఈమాన్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, ప్రొద్దుటూరు.